ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే డాడీస్, నేను హెల్త్ పరంగా కొంత ప్రాబ్లం ఉంది, మీ అందరికి తెలుసు. దాన్ని ఏదో ఒకలాగా నెట్టుకొస్తున్నాను తప్ప దాని నుంచి తప్పించుకుని ఉండే పరిస్థితి నాకు ఇక మీదట ఉండదు. దీని రీత్యా దీని దృష్ట్యా ఇక మీద నేను గ్రూపుల్లో ఏది వినినా నాకు రోజు ఆ టెన్షన్ పెరగడం, దానికి సంబంధించి నాకు ఈ చేతులు కాళ్ళు సరిగా పనిచేయకపోవడం, బీపీ లెవెల్స్ పెరగడం వల్ల ఇబ్బంది అయి నేను హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండడం వల్ల నిన్న కొంచెం ఇబ్బంది అయ్యి నేను క్యాంప్ నుంచి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి పోవడం వల్ల సాయంత్రం డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సలహా ఏంటంటే, నా విషయం చెప్పాను, ఎందుకు ఇలా అస్తమానం పెరుగుతుంది అన్నప్పుడు నేను ఇలా మెసేజ్లు ఇవన్నీ నేను చూస్తుంటానండి, మళ్ళీ ఆన్సర్ చేసుకుంటానని చెప్పినప్పుడు ఆయన సిన్సియర్గా నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇదే కొనసాగిస్తే నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. నీ బీపీ లెవెల్స్ పెరగడం వల్లే ఈ పెరాలసిస్ వచ్చింది, ఇది నీకు తెలుసు. మళ్ళీ అదే పనిగా అసలు నువ్వు ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి వర్క్ నువ్వు చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో మరి నువ్వు కొనసాగిస్తున్నావు. ఇది బీపీ లెవెల్స్ కానీ ఒక్కొక్కసారి నీకు హైకి వెళ్ళిపోతుంది. అది ఒక పొరపాటుని కానీ లెవెల్ టచ్ చేసిందంటే మాత్రం నీకు స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇంకా నేను కాపాడే పరిస్థితి ఉంది ఇంకా. కాబట్టి వాటిని తగ్గించు. ఏదైనా ఉన్నట్టయితే నువ్వు పని చేసుకోగానే మళ్ళీ ఈ వాయిస్ నువ్వు చెప్పినట్టుగా అంతో మాట్లాడడం చేయడం వల్ల ఖచ్చితంగా నీకు ఎఫెక్ట్ పడుతుంది. ఆ తర్వాత నేను ఎవడు రక్షించలేడు. నువ్వు ఉంటేనే ఈ కంపెనీని ఏదైనా చేయగలవు నువ్వే. అంటే నా కోసం చెప్పినట్టు చెప్పి డాక్టర్ గారు తనకు ఇవ్వాల్సిన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి అది నువ్వు కాపాడుకో. లేకపోతే మాత్రం ఇది నా మందులు ఎంతవరకు పనిచేస్తాయి, నా సలహాలు ఎంతవరకు పనిచేస్తాయి అంటే నువ్వు కంట్రోల్ చేసినంత వరకు. నీ కంట్రోల్ తప్పాయి అనుకో, అది మా మందులు కూడా ఏం చేయలేము అని వార్నింగ్ ఇచ్చారు. దాని దృష్ట్యా మా ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను గ్రూపులో నుంచి పైకి వచ్చేస్తున్నాను. దీన్ని తప్పుగా మీరు ఎవరు భావించద్దు. ఎందుకంటే వినే హెల్త్ సహకరించడం అనేది నాకు లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది శృతి నుంచి చేరిపోతే ఈ కంపెనీని నడపడానికి జరిగే పని కాదు, ఎవరు చేసేది కాదు. అందువల్ల నేను గ్రూప్లోంచి పైకి వచ్చేస్తున్నాను. ఎందుకంటే తక్కువ మంది మనకున్నటువంటి కంపెనీ మొత్తమే చూస్తే గ్రూప్లో ఉన్న చాలా తక్కువ మంది. వాళ్ళతో మనం వాళ్ళని వారించడం లేదా వాళ్ళు చెప్పిన దాన్ని సమానం చెప్పడం ఇవే చేసుకుంటూ కూర్చొని ఉంటే టైం అవుట్ సరిపోవట్లేదు. నా హెల్త్ ఇంకా దాన్ని సపోర్ట్ చేయదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసుకునే స్థితి నాకు లేదు. డాక్టర్ గారి సలహా మేరకు ఆ గ్రూప్లోంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. అనిదా భావించొద్దు. నేను ఇప్పుడు 15,000 మందికి నా వాయిస్ వెళ్తుంది. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు ఎవరైతే నాకు కనెక్ట్ అవ్వకుండా ఉండిపోయారో వాళ్ళందరూ కూడా ఆ వాయిస్లు విని వాళ్ళ పనులు చేస్తున్నారు. సంతోషం. అవసరమైతే ఇంకో కొన్ని గ్రూపులు పెంచే ప్రయత్నం చేస్తాను. తక్కువ మాట్లాడతాను. ఇక మీద నుంచి పెద్దగా మాట్లాడే పరిస్థితి నాకు లేదు. పని చేసుకుంటూ పోవడమే. మీకు గ్రూపుల్లో లేని చెప్పేసి మీరు ఏ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావద్దు. దయించి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాల్సింది ఆ గ్రూపుల్లోనూ వినే వాటి గురించి నన్ను అడగవద్దు. నేనేం చెప్పాలనుకున్నా నేను డైరెక్ట్ ఉన్నది నేను చెప్పే గ్రూపులోకి వచ్చి మీరు అట్లా వినండి, దాన్ని ఫాలో చేయండి. అంతే తప్ప వాటిని నాకు చెప్పవద్దు, నన్ను అడగవద్దు. ఎందుకంటే నా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల బ్యాక్ పెయిన్స్ అంటే కిడ్నీస్లో ఆ పెయిన్స్ పెరుగుతున్నాయి. ఇది ఎక్కువ రావడం వల్ల మళ్ళీ దానికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడెక్కడ చేయొద్దు. ఇక రెండోది, సరెండర్ ఆప్షన్ నేను ఇచ్చాను. దాన్ని దశల వారీగా చేసుకుంటూ పోయి
2-3 కాయిన్స్ తీసినప్పుడు ఇలాంటి ఏదైనా చిన్న పోయిన వాటికి కూడా నేను ఒక్కొక్కటి క్రమంగా తీసుకొస్తాను. ఓవర్ నైట్ ఒకేసారి ఎవరు చేయలేమని, ఏ కంపెనీ ఇంతవరకు ఈ సరెండర్ అనే పదాన్ని కూడా వాడలేని దాన్ని నేను వాడాను. కేవలం కంపెనీని చిరస్థాయిగా ఉంచాలని. ఇక మీదట మన కంపెనీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్స్ లాంటి బిజినెస్లు ఏవి చేయదు. డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ నీకు నచ్చిందా కొనుక్కో, నచ్చిందా మరొకరు చెప్పి బిజినెస్ చేసుకో, నచ్చకపోతే దానికి రాక. నేను డైరెక్ట్గా ఇచ్చే ప్రోడక్ట్లు తక్కువ ఉంటాయి. మైండెన్స్ అంటే ఏంటంటే సర్వీసులు పొందడమే, అంతే. మనకి ఏ టెన్షన్ ఇంక తగ్గించుకోకపోయినట్లయితే నేను చేయలేను. మన కమ్యూనిటీకి ఇన్కమ్ కావాలి, దానికి రైట్ ప్రోడక్ట్ చేయడం ఉన్నట్టయితే ఈ బళ్ళు నాకు సరైన మార్గం అనిపించింది. నా ప్రోడక్ట్ వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి. కాబట్టి నేను గ్రూపుల్లో నుంచి వచ్చేస్తున్నందుకు అనిదా భావించవద్దు. ఆ గ్రూపుల్లో ఎంత హడావుడి జరిగినా అది నాకు తీసుకురాకండి. ఎందుకంటే నేనంటూ ఉంటేనే ఏం జరుగుతుంది. నన్నే కోల్పోయారు అనుకోండి, మీకు జరిగేది ఏమీ ఉండదు. ఒక్క వాయిస్ తోటో లేదంటే మనం ఫోన్లో మాట్లాడుకొని పోట్లాడుకుంటే ఆ పనులన్నీ జరగవు. మనం అనుకున్నంత ఈజీగా చేయడం, చెప్పడం కంటే చాలా కష్టం. పోతున్న వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం, కనీసం ఉన్నదాన్ని కాపాడుకుందాం. అలాగే ఎవరైనా కంపెనీకి నష్టం వచ్చే విధంగా ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా నేను కంపెనీకి సంబంధించిన యాక్షన్ తీసుకుంటాను. అందులో ఏమాత్రం క్షమించేదే ఉండదు. ఎందుకంటే 10 మందిని పనికొస్తుంది అన్నప్పుడు ఒకరు చేసిన తప్పుని ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి. నేను 10 మందికి ఉన్నది కాబట్టి నా వాయిస్ని అందులో వినండి తప్ప నాతోటి నేను డైరెక్ట్గా మీ వాయిస్లు వినే అంత సమయం ఉండదు, మీకు తెలుస్తుంది. ఆ సమయాన్ని చూసుకొని తగ్గించండి. ఇప్పుడు వాయిస్లు కూడా 10-15 అయితే 6-7 పెడుతున్నాను, అలా ఉండదు. ఈ మీదట ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా నేను 2-3 మహా అయితే 4 అలా నేను పెట్టేసి వదిలేస్తాను. దాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. గ్రూపుల్లో జరిగే ఆ వారు గురించి నాతో ఎవరు మాట్లాడద్దు. అలాగే చాలామంది ముందు మాట్లాడేది వేరే మాట్లాడుతూ నాతోటి వెనక్కి చేసి వేరే చేస్తున్నారు. నా ముందు సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, దీన్ని బేస్ చేసుకొని అలా నీకు ఎలాగున్నదా నీ పని చెప్తాను చూడు వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, మరి దాన్ని వేరేలా ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి నేను చెప్తున్నాను, ఈ విధానంలో మీరు సాధించింది ఏది ఉండదు. ఓ నలుగురిని పక్కేసుకోవడం, వాళ్ళకి ఏదో ఇంకో కంపెనీ రెఫరెన్స్ ఇచ్చుకోవడం, ఇవే చేయగలరు. నాకు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే బదులు నిజంగా మీరు దీన్ని కరెక్ట్గా ఆలోచించి తీసుకోండి. మీరు కంపెనీ పెట్టి నాకంటే సమర్థవంతంగా నడిపే సత్తా మీకున్నప్పుడు, నాకే సలహాలు ఇచ్చే అంత గొప్ప తెలివితేటలు మేధస్సు మీకున్నప్పుడు మీరు ఎందుకు పెట్టకూడదు? మీరు పెట్టండి, మీరు నడపండి. కానీ నడుపుతున్న వాళ్ళకి సలహాలు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పండి. మీరు నడపండి, గొప్పగా నడపండి, చాలా మంచి. ఇప్పుడు ఎంతోమంది నడుపుతున్నారు, కంపెనీ పెట్టుకుని వెళ్తున్నారు, మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. అలాగే మీరు కూడా కంపెనీ పెట్టి వారికంటే నాకంటే గొప్ప విధానాన్ని తీసుకురండి. ఒకటి చేస్తూ ఉంటే దాని గురించి చెప్పడం చాలా సింపుల్, మనం చేయడం చాలా కష్టం. ఒకటి చేస్తున్నోడికి సలహాలు ఇవ్వడం ఏం పోద్ది, ఒక సలహే కదా. ఈ కంపెనీకి అయితే ఇక్కడ ఐడియా వేసుకుంటాం, డబ్బులు వస్తే లేకపోతే కొంతమందికి ఇబ్బందులతో ఆలైపోతారు. మనం ఇంకో కంపెనీకి పోతాం, అక్కడ ఐడియా వేస్తాం, మళ్ళీ వీళ్ళందరినీ పట్టుకుని ఇంకో కంపెనీ ఐడియా వేస్తుంటాం. ఇలాంటి పనులు చేయొచ్చు, కానీ అది రైట్ కాదు. దానికి బదులు మీకు అమోఘమైన అద్భుతమైన తెలివితేటలు, నేను ఇందులో పనిచేసిన అందులో పనిచేసిన అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని వివరంగా దాన్ని చెప్పే అంత మా నాలెడ్జ్ మీకు ఉండి మోటివేట్ చేసే అంత నాలెడ్జ్ మీకు ఉన్నప్పుడు ఎందుకు మీ నాలెడ్జ్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నారు? మీరే ఎందుకు పెట్టకూడదు? పెట్టేసి చేయండి. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే డాడీస్, నేను
హెల్త్ పరంగా కొంత ప్రాబ్లం ఉంది, మీ అందరికి తెలుసు. దాన్ని ఏదో ఒకలాగా నెట్టుకొస్తున్నాం తప్ప దాని నుంచి తప్పించుకుని ఉండే పరిస్థితి నాకు ఇక మీదట ఉండదు. దీని దృష్ట్యా ఇక మీద నేను గ్రూపుల్లో ఏది వినినా నాకు రోజు ఆ టెన్షన్ పెరగడం, దానికి సంబంధించి నాకు ఈ చేతులు కాళ్ళు సరిగా పనిచేయకపోవడం, బీపీ లెవెల్స్ పెరగడం వల్ల ఇబ్బంది అయి నేను హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండడం వల్ల నిన్న కొంచెం ఇబ్బంది అయ్యి నేను క్యాంప్ నుంచి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి పోవడం వల్ల సాయంత్రం డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సలహా ఏంటంటే, నా విషయం చెప్పాను, ఎందుకు ఇలాగ అస్తమానం పెరుగుతుంది అన్నప్పుడు నేను ఇలా మెసేజ్లు ఇవన్నీ నేను చూస్తుంటానండి, మళ్ళీ ఆన్సర్ చేస్తూ ఉంటానని చెప్పినప్పుడు ఆయన సిన్సియర్గా నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇదే కొనసాగిస్తే నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. నీకు బీపీ లెవెల్స్ పెరగడం వల్లే ఈ పెరాలసిస్ వచ్చింది, ఇది నీకు తెలుసు. మళ్ళీ అదే పనిగా అసలు నువ్వు ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి వర్క్ నువ్వు చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో మరి నువ్వు కొనసాగిస్తున్నావు. ఇది బీపీ లెవెల్స్ కానీ ఒక్కొక్కసారి నీకు హైకి వెళ్ళిపోతుంది. అది ఒక పొరపాటుని కానీ లెవెల్ టచ్ చేసిందంటే మాత్రం నీకు స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇంకా నేను కాపాడే పరిస్థితి ఉంది ఇంకా. కాబట్టి వాటిని తగ్గించు. ఏదైనా ఉన్నట్టయితే నువ్వు పని చేసుకో, కానీ మళ్ళీ ఈ వాయిస్ నువ్వు చెప్పినట్టుగా మాట్లాడడం చేయడం వల్ల ఖచ్చితంగా నీకు ఎఫెక్ట్ పడుతుంది. ఆ తర్వాత నేను ఎవడు రక్షించలేడు. నువ్వు ఉంటేనే ఈ కంపెనీని ఏదైనా చేయగలవు నువ్వే. అంటే నా కోసం చెప్పినట్టు చెప్పి డాక్టర్ గారు తనకు ఇవ్వాల్సిన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి అది నువ్వు కాపాడుకో. లేకపోతే మాత్రం ఇది నా మందులు ఎంతవరకు పనిచేస్తాయి, నా సలహాలు ఎంతవరకు పనిచేస్తాయి అంటే నువ్వు కంట్రోల్ చేసినంత వరకు. నీ కంట్రోల్ తప్పాయి అనుకో, అది మా మందులు కూడా ఏం చేయలేవు అని వార్నింగ్ ఇచ్చారు. దాని దృష్ట్యా మా ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను గ్రూపుల్లో నుంచి పైకి వచ్చేస్తున్నాను. దీన్ని తప్పుగా మీరు ఎవరు భావించద్దు. ఎందుకంటే వినే హెల్త్ సహకరించడం అనేది నాకు లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది శృతి మించి వెళ్ళిపోతే ఈ కంపెనీని నడపడానికి జరిగే పని కాదు, ఎవరు చేసేది కాదు. అందువల్ల నేను గ్రూప్లో నుంచి పైకి వచ్చేస్తున్నాను. ఎందుకంటే తక్కువ మంది మనకు ఉన్నటువంటి కంపెనీ మొత్తం మీద చూస్తే గ్రూప్లో ఉన్న చాలా తక్కువ మంది. వాళ్ళతో మనం వాళ్ళని వారించడం లేదా వాళ్ళు చెప్పిందని సమానం చెప్పడం ఇవే చేసుకుంటూ కూర్చొని ఉంటే టైం అవుట్ సరిపోవట్లేదు. నా హెల్త్ ఇంకా దాన్ని సపోర్ట్ చేయదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసుకునే స్థితి నాకు లేదు. డాక్టర్ గారి సలహా మేరకు ఆ గ్రూప్లో నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. అనిదా భావించొద్దు. నేను ఇప్పుడు 15,000 మందికి నా వాయిస్ వెళ్తుంది. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు ఎవరైతే నాకు కనెక్ట్ అవ్వకుండా ఉండిపోయారో వాళ్ళందరూ కూడా ఆ వాయిస్లు విని వాళ్ళ పనులను చేస్తున్నారు. సంతోషం. అవసరమైతే ఇంకో కొన్ని గ్రూపులు పెంచే ప్రయత్నం చేస్తాను. తక్కువ మాట్లాడతాను. ఇక మీద నుంచి పెద్దగా మాట్లాడే పరిస్థితి నాకు లేదు. పని చేసుకుంటూ పోవడమే. మీకు గ్రూపుల్లో లేని చెప్పేసి మీరు ఏ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావద్దు. దయించి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాల్సింది ఆ గ్రూపుల్లోనూ వినే వాటి గురించి నన్ను అడగవద్దు. నేనేం చెప్పాలనుకున్నా నేను డైరెక్ట్గా ఉన్నది నేను చెప్పే గ్రూపులోకి వచ్చి మీరు అట్లా వినండి, దాన్ని ఫాలో చేయండి. అంతే తప్ప వాటిని నాకు చెప్పవద్దు, నన్ను అడగవద్దు. ఎందుకంటే నా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల బ్యాక్ పెయిన్స్ అంటే కిడ్నీస్లో ఆ పెయిన్స్ పెరుగుతున్నాయి. ఇది ఎక్కువ రావడం వల్ల మళ్ళీ దానికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడెక్కడ చేయొద్దు. ఇక రెండోది, సరెండర్ ఆప్షన్ నేను ఇచ్చాను. దాన్ని దశల వారీగా చేసుకుంటూ పోయి 2-3 కాయిన్స్ తీసినప్పుడు ఇలాంటి ఏదైనా చిన్న పోయిన వాటికి కూడా నేను ఒక్కొక్కటి క్రమంగా తీసుకొస్తాను. ఓవర్ నైట్ ఒకేసారి ఎవరు చేయలేమని
ఏ కంపెనీ ఇంతవరకు ఈ సరెండర్ అనే పదాన్ని కూడా వాడలేని దాన్ని నేను వాడాను. కేవలం కంపెనీని చిరస్థాయిగా ఉంచాలని. ఇక మీదట మన కంపెనీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్స్ లాంటి బిజినెస్లు ఏవి చేయదు. డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ నీకు నచ్చిందా కొనుక్కో, నచ్చిందా మరొకరు చెప్పి బిజినెస్ చేసుకో, నచ్చపోతే దానికి రాక. నేను డైరెక్ట్గా ఇచ్చే ప్రోడక్ట్లు తక్కువ ఉంటాయి. మైండ్స్ అంటే ఏంటంటే సర్వీసులు పొందడమే, అంతే. మనకి ఏ టెన్షన్ ఇంకా తగ్గించుకోకపోయినట్లయితే నేను చేయలేను. మనం కమ్యూనిటీకి ఇన్కమ్ కావాలి, దానికి రైట్ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నట్టయితే ఈ బళ్ళు నాకు సరైన మార్గం అనిపించింది. నా ప్రోడక్ట్ వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి. కాబట్టి నేను గ్రూపుల్లో నుంచి వచ్చేస్తున్నందుకు అన్నిదా భావించవద్దు. ఆ గ్రూపులో ఎంత హడావిడి జరిగినా అది నాకు తీసుకురాకండి. ఎందుకంటే నేనంటూ ఉంటే నేను జరుగుతుంది. నన్నే కోల్పోయారు అనుకోండి, మీకు జరిగేది ఏమీ ఉండదు. ఒక్క వాయిస్ తోటో లేదంటే మనం ఫోన్లో మాట్లాడుకొని పోట్లాడుకుంటే ఆ పనులన్నీ జరగవు. మనం అనుకున్నంత ఈజీగా చేయడం చెప్పడం కంటే చాలా కష్టం. పోతున్న వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం, కనీసం ఉన్నదాన్ని కాపాడుకుందాం. అలాగే ఎవరైనా కంపెనీకి నష్టం వచ్చే విధంగా ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా నేను కంపెనీకి సంబంధించిన యాక్షన్ తీసుకుంటాను. అందులో ఏమాత్రం క్షమించేదే ఉండదు. ఎందుకంటే 10 మందిని పనికొస్తుంది అన్నప్పుడు ఒకటి చేసిన తప్పుని ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి. నేను 10 మందికి ఉన్నది కాబట్టి నా వాయిస్ని అందులో వినండి తప్ప నాతోటి నేను డైరెక్ట్గా మీ వాయిస్లు వినే అంత సమయం ఉండదు, మీకు తెలుసు. ఆ సమయాన్ని చూసుకొని నాకు తగ్గించండి. ఇప్పుడు వాయిస్లు కూడా 10-15 అయితే 6-7 పెడుతున్నాను. అలా ఉండదు. ఇక మీదట ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా నేను 2-3 మహా అయితే 4 అలా నేను పెట్టేసి వదిలేస్తాను. దాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. గ్రూపుల్లో జరిగే ఆ వారు గురించి నాతో ఎవరు మాట్లాడవద్దు. అలాగే చాలామంది ముందు మాట్లాడేది వేరే మాట్లాడుతూ నాతోటి వెనక్కి చేసి వేరే చేస్తున్నారు. నా ముందు సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. దీన్ని బేస్ చేసుకొని అలా నీకు ఎలాగ ఉన్నదా, నీ పని చెప్తాను చూడు అని మనసులో అనుకుంటున్నారు. మరి దాన్ని వేరేలా ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి నేను చెప్తున్నాను, ఈ విధానంలో మీరు సాధించింది ఏది ఉండదు. ఓ నలుగురిని పక్కేసుకోవడం, వాళ్ళకి ఏదో కంపెనీ రెఫరెన్స్ ఇచ్చుకోవడం, ఇవే చేయగలరు. నాకు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే బదులు నిజంగా మీరు దీన్ని కరెక్ట్గా ఆలోచించి తీసుకోండి. మీరు కంపెనీ పెట్టి నాకంటే సమర్థవంతంగా నడిపే సత్తా మీకున్నప్పుడు, నాకే సలహాలు ఇచ్చే అంత గొప్ప తెలివితేటలు మేధస్సు మీకున్నప్పుడు మీరు ఎందుకు పెట్టకూడదు? మీరు పెట్టండి, మీరు నడపండి. కానీ నడుపుతున్న వాళ్ళకి సలహాలు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పండి. మీరు నడపండి, గొప్పగా నడపండి. చాలా మంచి. ఇప్పుడు ఎంతోమంది నడుపుతున్నారు, కంపెనీ పెట్టుకుని వెళ్తున్నారు. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. అలాగే మీరు కూడా కంపెనీ పెట్టి వారికంటే నాకంటే గొప్ప విధానాన్ని తీసుకురండి. ఒకటి చేస్తూ ఉంటే దాని గురించి చెప్పడం చాలా సింపుల్, మనం చేయడం చాలా కష్టం. ఒకటి చేస్తున్నోడికి సలహాలు ఇవ్వడం ఏం పోద్ది? ఒక సలహే కదా. ఈ కంపెనీకి అయితే ఇక్కడ ఐడియా వేసుకుంటాం, డబ్బులు వస్తే లేకపోతే కొంతమందికి ఇబ్బందులతో ఆలైపోతారు. మనం ఇంకో కంపెనీకి పోతాం, అక్కడ ఐడియా వేస్తాం, మళ్ళీ అందరినీ పట్టుకుని వెళ్ళి ఇంకో కంపెనీ ఐడియా వేస్తుంటాం. ఇలాంటి పనులు చేయొచ్చు, కానీ అది రైట్ కాదు. దానికి బదులు మీకు అమోఘమైన అద్భుతమైన తెలివితేటలు, నేను ఇందులో పనిచేసిన అందులో పనిచేసిన అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని వివరంగా దాన్ని చెప్పే అంత నాలెడ్జ్ మీకుండి మోటివేట్ చేసే అంత నాలెడ్జ్ మీకు ఉన్నప్పుడు ఎందుకు మీ నాలెడ్జ్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నారు? మీరే ఎందుకు పెట్టకూడదు? చేయండి. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి
అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.